సార్ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? గతంలో మీరు అనేక పరిపాలనలు చూశారు. గతంలో మీరు కూడా గవర్నమెంట్లో ఉన్నారు. ఎలా ఉన్నాయి సిద్ధాంతాలు, ఎలా ఉన్నాయి అప్పటికప్పుడు పరిస్థితి? ఈ కూటమి ప్రభుత్వం ధోరణి ఎలా ఉంది? అంటే కూటమి ప్రభుత్వాన్ని నేను సలహానే, వాళ్ళు విమర్శ అనుకుంటారు. సలహా ఏంటంటే ప్రజలు మిమ్మల్ని నమ్మి, ఒక ఆరోపణ ఉన్నప్పటికీ ఈవీఎంలు 12 లక్షల ఓట్లు ఎక్స్ట్రా వచ్చిన ఆరోపణ ఉన్నప్పటికీ కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు. మీ ఎజెండాలో ఫస్ట్ ప్రజలు ఉండాలి. మీరు మీ మాట ఏం చెప్పారు? ప్రజల జీవితాలు దుర్భరం అయిపోయినాయి, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది, అసలు వ్యవస్థలే అసలు నాశనం అయిపోయినాయి, రకరకాల మాటలు చెప్పారు. అవన్నీ చెప్పి ఇక్కడికి వచ్చారు. మేము కాబట్టి మా అనుభవంతో మాతో మేము దీన్ని సెటిల్ చేస్తాం, డబుల్ ఇంజిన్ సర్కార్ మాది, ఇక్కడ ఉంటాం అక్కడ ఉంటాం, సంపద సృష్టిస్తాం, సంపద తెస్తామని ఆయన. సో ఎలక్షన్లో అది ఉండాలి. యాక్చువల్గా అయితే ఈరోజు ప్రజల అజెండా ముందు ఉండాలి. ఇంకా తర్వాత అనేక అంశాలు ఉంటాయి పాలిటిక్స్లో, లేకపోతే పరిపాలనలో కొద్దిమంది ఇబ్బందులు పెట్టిన వాళ్ళు వీళ్ళు రకరకాల అంశాలు ఉంటాయి. అవన్నీ కూడా సెకండ్ అజెండాగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు ఫస్ట్ అజెండా. ప్రజలు మిమ్మల్ని ఇవన్నీ చూసే కదా. మీరు చెప్పినట్లు ఉదాహరణకి రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోయింది, ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోయింది అని చెప్పిన రోజున. బట్ ఈ రోజున మరి సంపద సృష్టికర్తలు ఉన్నారు ఇక్కడ. అప్పుడు చెప్పింది మీరు 13 లక్షల కోట్లు ఏదో చెప్పారు మీ మీటింగుల్లో, అట్లా ఇట్లా. ఇప్పుడేమో అసెంబ్లీలో 6.7 లక్షలు చెప్తా ఉన్నారంటే దాదాపు ఒక 5-6 లక్షల కోట్లు మిగిలిపోయినాయి ఇక్కడ అప్పులు లేకుండా. పథకాలు తలుచుకుంటే భయం వేస్తుంది అంటారు. ఎందుకు? డబ్బులు మిగిలాయి కదా, అప్పుల్లోనే మిగిలిపోయినాయి. ఇది విచిత్రమైన పరిస్థితి. 13 లక్షల కోట్లు అప్పు ఉన్నారు అని చెప్పారు. తీర లెక్కలు చూసుకుంటేనేమో 6.5-7 దాకా ఉన్నట్లుంది. అంటే 4-5 లక్షల కోట్ల రూపాయలు చేతులు మిగిలిపోయినాయి. మరి ఇంక పథకాల అమలుకు అడ్డమే ఉంది. పైగా ఆ రోజున బాబు గారు మాట్లాడినప్పుడు కానీ, లేక సరే పవన్ కళ్యాణ్ వదిలేసేయండి, బాబు గారు మాట్లాడినప్పుడు నాకు తెలుసు ఇవన్నీ ఉన్నాయని తెలుసు. అయినప్పటికీ నేను నా అనుభవంతోనూ నా యొక్క ప్రణాళికాబద్ధమైన జీవితంతోనూ నేను చేస్తాను, ముందు తీసుకెళ్తాను. మళ్ళీ ఇప్పుడు ఏంటి ప్రణాళిక ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఏం చేయలేం, దయచేసి మీరు మాకు కాస్త టైం ఏంటి, ఇది అన్యాయం. ఇది